గుర్తుపెట్టుకోవాల్సిందే ఈయన మీదే కేసు పడింది. మీకు మిమ్మల్ని ఎవరో దిశానిర్దేశం చేశారో ఆయన మీదే కేసు పడింది. మీరు సంగతి మీరు చూసుకోండి. రేపు ఆయనకే దిక్కులేదు. రేపు మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. ఎవరైనా రౌడీజం చేస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. విజయచంద్రిక గారు చెప్పండి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంట. ఈ వైసీపీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర సత్తా లేదండి. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఏ తిమ్మిని బమ్మిని చేయటం, ఏ అవినీతిగా బతకటం, ధర్మాన్ని అడ్డుకోవాలని చూడటం, ఇది వల్ల ఎక్కడైద్దండి? వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిపక్షాలకి ఎక్కడ నామినేషన్లు వేయకుండా ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, అలాగే ఈ స్థానిక ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్కి అరాచకం చేశారండి విచ్చలవిడిగా. ఆ టైంలో అధికారులు వాళ్ళు కొంతమంది సహకరించారు, అది వాస్తవే. అదే జరిగిద్దాం అనుకున్నారు, జరగదండి. పాపం పండింది. వాళ్ళ నాశనం వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ ఘోరంగా ఓడిపోబోతున్నారండి. వాస్తవాలకి ఏంటంటే వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే బాగా అర్థమైంది. ఎందుకంటే దొంగోడికి ఏ విషయంలో అన్నా సరే, ఏ ఇంట్లో ఎంత సొమ్ము దొరికిద్దా, లేకపోతే దొరికిన సొమ్ము దొంగతనం చేసింది పట్టుకుని వెళ్ళి ఎవరిని అమ్మాలా అనేది మంచి నాలెడ్జ్ ఉండిద్ది. కానీ ఈ దొంగోళ్ళకి అర్థమైపోయింది ఏమని, వీళ్ళకి ప్రజలు సర్వనాశనం చేసేసే ఆయుధం ఓటుతో వీళ్ళని సర్వనాశనం చేస్తున్నారు, వీళ్ళని సర్వనాశనం చేసేసారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు వాళ్ళకి చేసిన మోసానికి, ఇబ్బందికి ఒక పోస్టల్ బ్యాలెట్లో ఒక ఉద్యోగి, సగటు ఉద్యోగి వేసిన ఓటుతో పాటు తన కుటుంబంలో 3-4 ఓట్లు ఉంటాయండి. 3-4 ఓట్లు ఉంటాయి. దాన్ని మీరు కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం 90% ఓటు కూటమికి పడిందంటే ఆ కుటుంబంలో ఉన్న ఓటు 90% కూటమికి పడుతున్నాయి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, ఈ రావణాసుడు, ఈ భూబకాసురుడు ఈ ప్రజల్ని సర్వనాశనం చేశాడు. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. అన్ని వర్గాల్ని, ఎస్సీని, ఎస్టీని, బీసీలని, మైనార్టీల్ని, ఓసీల్ని ఊచకోత కొల్చాడు. ఏ విధంగా ఆనందపడ్డాడో, ఏ విధంగా తన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో ప్రజలంతా మీరు ఇలా అంటున్నారు. ప్రజా తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉంది. కానీ నిన్న పల్నాడు ఎస్పీ ఏమన్నారు, జైళ్ళన్నీ ఫుల్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అరెస్టులు అయితే రాజమండ్రి జైలు పంపించాలి అని అన్నారు. ఇంకో పక్కన ముఖేష్ కుమార్ మీనా గారు తోలు ఒలిసేస్తాం, ఎవరైనా సరే ఇలా పిచ్చి వేషాలు వేస్తే పంపిస్తాం. వీళ్ళు అన్నదానికిను జైలు ఫుల్ అయిపోయినాయి కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే వీళ్ళు అన్నదానికి వాళ్ళు కౌంటర్ స్టేట్మెంట్గానే చూస్తారా? అసలు సీరియస్నెస్ ఉందా? ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఏ అధికారి అయినా సరే లాని అబాయిడ్ చేయాలి, లాని ఫాలో అవ్వాలి. జైళ్ళు ఫుల్ ఉంటే వాళ్ళని వేరే విధంగా ఎక్కడ తీసుకుని వెళ్ళి పెట్టాలో, ఎక్కడ పెట్టాలో అనేది ఆ సౌకర్యాలన్నీ అధికారులు చూసుకుంటారు. దాన్ని చూసుకుంటారు ఐపీఎస్ లో ఉన్నారు. అంతే తప్ప వీళ్ళ సొంత జాగిరి ఏం కాదు కండి. దాన్ని చూస్తానికి, దాన్ని మానిటరింగ్ చేస్తానికి వాళ్ళ పైన అధికారులు ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ మీరు కూడా చెప్పారు, ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారని. మళ్ళీ ఇంత 2 రోజుల్లో ఆయన చేసిన వ్యాఖ్యల మీద క్రిమినల్ కేసులు పెట్టారంటే స్పందించినట్టేగా ఈసీ. అలాగే కంప్లైంట్ చేసిన వాళ్ళ మాట కూడా స్పందించినట్టేగా. అతను చేసిన తప్పనేగా క్రిమినల్ కేసు పెట్టింది. అతను ఏమన్నా గొప్పోడని కాదుగా. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. ఏదన్నా సరే 4 రోజులే వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తారు తప్ప ఆ తర్వాత వాళ్ళకి పుట్టగతులు ఉండవని తెలియజేస్తున్నారు. రమేష్ నాయుడు గారు, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మొత్తానికైతే ఈరోజు మీ బీజేపీ నేతలు కూడా భేటీ అవుతున్నారు.